ప్రమాణ స్వీకారం చేయాల్సిన ఆ సీనియర్ ఎమ్మెల్యేని అడ్డుకున్నదెవరు? రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని చేపట్టడానికి కారణమైన ఆ నేతకు హ్యాండ్ ఇవ్వడానికి కారణాలేంటి? ఏఐసీసీ అధ్యక్షుడిచ్చిన మాటకే ఎందుకు విలువ లేకుండా పోయింది? క్యాబినెట్ లో మరో 3 బెర్తులు ఖాళీ ఉండడం, పార్టీ అధ్యక్షుడి ఆహ్వానం రావడంతో గంపెడాశతో వెళ్లిన ఆయనకి చివరికి నిరాశ మిగిలిందా? ఇప్పుడు నాయకుడి ముందున్న దారేంటి? అంతన్నారు ఇంతన్నారు, పార్టీకి నీలాంటి నాయకుడే లేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిన ప్రాణదాతవి నువ్వే అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పక్కా అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభాముఖంగా మాటిచ్చారు. సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. మంత్రివర్గ విస్తరణ లిస్టులో ఆ నాయకుడి పేరే మాయమైంది. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి ఏఐసీసీ అధ్యక్షుడిచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. కాంగ్రెస్ పార్టీ కోసం లాయల్ గా పనిచేసిన తనను కాదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కట్టబెట్టడంతో ఒక్కసారిగా అసంతృప్తికి లోనయ్యారు పిఎస్ఆర్. కర్నూలు చావుకి 100 కారణాలన్నట్టు ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి అనేక కారణాలున్నాయి. ఆయన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ప్యానెల్లో ఉండడం, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో గ్యాప్ పెరగడం ప్రధాన కారణంగా చెబుతున్నారు పార్టీ సీనియర్ నేతలు. దీనికి తోడు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు తనకు మంత్రి పదవిపై రేవంత్ మాట ఇచ్చినట్లు పదే పదే చెప్పారు వివేక్. వివేక్ సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండడం, ప్రేమ్ సాగర్ రావుకు విభేదాలు ఉండడమే వెంకటస్వామి వారసుడికి కలిసొచ్చాయని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. రేవంత్ క్యాబినెట్లో మరో 3 మంత్రి పదవులు పెండింగ్లో ఉండడంతో 3వ దఫాలో అయినా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు పిఎస్ఆర్. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి ఆహ్వానం రావడంతో తాజ్ హోటల్కి వెళ్లారు ప్రేమ్. ఈ భేటీలో తన మంత్రి పదవిపై పార్టీ చీఫ్తో మాట్లాడారు ప్రేమ్ సాగర్. మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని, చీఫ్ విప్ పదవి ఇస్తామని పిఎస్ఆర్ని బుజ్జగించే ప్రయత్నం చేశారట ఖర్గే. తనకు ఆ పదవి వద్దని అలిగి ఆవేశంతో అక్కడి నుంచి తిరిగొచ్చేశారు ప్రేమ్ సాగర్ రావు. ఇప్పటికే అసంతృప్తితో రగులుతోన్న కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ వీడడానికి సిద్ధం కావడంతో పిఎస్ఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వివేక్కి మంత్రి పదవిపై మనస్తాపం చెందిన పార్టీ మారే ప్రసక్తే లేదని, బతికున్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. అయితే ఏఐసీసీ చీఫ్ మంత్రి పదవి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పడంతో ఆదిలాబాద్ సీనియర్ మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. గత ప్రభుత్వంలో 10 ఏళ్లు అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా ఉమ్మడి జిల్లాలో క్యాడర్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు ప్రేమ్ సాగర్ రావు. ఆయన్ని కాదని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో పనిచేసి ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని పిఎస్ఆర్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో పిఎస్ఆర్ని బుజ్జగించకుంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ప్రేమ్ సాగర్ రావు తిరస్కరించిన పదవి కాకుండా మరింకేదైనా కీలక పదవితో ఆయన్ని బుజ్జగిస్తుందా? అలకలు, అసంతృప్తులు పార్టీలో మామూలే అని లైట్ తీసుకుంటుందో తేలాల్సి ఉంది. పిఎస్ఆర్ని పక్కన పెడితే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్టానం పిఎస్ఆర్ విషయంలో ఏం చేయబోతుందో.